నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైసీపీ నేతల ఆస్తులు లక్ష్యంగా ధ్వంసం చేస్తున్నారు. తాజాగా నందిపాడుకు సంబంధించి వైసీపీ నాయకుడు ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సార్, ఏంటి నందిపాడుకు సంబంధించి ఏం ఇన్సిడెంట్ మీ దగ్గర వివరాలు? ఇది రాత్రి 10 గంటలప్పుడు బాధితుడు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా మనకేంటంటే ఈ నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు గారని ఆయన ఒక అతని దగ్గర 72 సెంట్లు అక్కడ పొలం ఉంది. ఆ పొలాన్ని ఆయన కొనుగోలు చేయడం, దానికి సంబంధించిన డబ్బులు అదనంగా కూడా 5 lakhs దాకా కట్టున్నాడు. అయితే అమ్మకం చేసిన అతనైతే నాకు 99 సెంట్లకి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి ఇతన్ని ఏదో డిమాండ్ చేశాడు. ఈ వివాదం మీద ఆల్రెడీ మొత్తం కూడా ఇతను అమౌంట్ పే చేస్తున్నాడు వెంకటేశ్వర్లు. కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ఇతని పక్షాన్ని ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వారందరూ కూడా తెలుగుదేశం నాయకుల్ని కలిసి బలవంతంగా నిన్నటి రోజున జేసీబీలు తీసుకొచ్చి ఈయన 72 సెంట్లకి డబ్బులు కట్టేస్తున్నాడు. అక్కడ ఇళ్ళ నిర్మాణం కూడా జరిగింది, అంటే ఇల్లు కూడా కట్టుకొని ఉన్నాడు. అయినప్పటికీ కూడా నిన్నటి రోజున జేసీబీలు తీసుకొచ్చి తెలుగుదేశం నాయకులు ఈ వైసీపీ నాయకుడైనటువంటి వెంకటేశ్వర్లు ఇంటిని, అంటే వాళ్ళ భార్య పేరు నందిని పేరు మీద ఉంది అదంతా కూడా, సో దౌర్జన్యంగా జేసీబీతో మొత్తం ఒక యుద్ధ వాతావరణంలో ఆ ఇంటిని కానీ అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెని కానీ వాటన్నిటిని కూడా తొలగించి వాటి మీద దాడి చేయడం. అంటే వెంకటేశ్వర వాళ్ళ నాన్న మీద అయితే ఆయన సుమారుగా వయసులో చాలా పెద్ద ఆయన మీద కూడా దాడి చేసి ఆయన అడ్డం వస్తే ఆయన పక్కకు నెట్టేసి ఆ స్థలాన్ని అంతా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటిది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంస్కృతులు గతంలో ఎప్పుడు కూడా చూసింది లేదు. ఇటీవల కాలంలో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగానే ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి కలెక్టర్స్ మీటింగ్లో చెప్పింది, వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే మీ దగ్గరికి పని మీద వస్తే వారికి టీ మాత్రమే ఇవ్వండి, ఆ పనిలో నిజాయితీ ఉండి అది ప్రజలకు ఉపయోగపడేదైతేనే చేయండి, లేకుంటే నిర్మోహమాటంగా ఆ పని మీరు చేయొద్దు అని చెప్పి పబ్లిక్గా చెప్పినటువంటి ఒక గట్స్ ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు ఎలా చెప్పారో మీకు తెలుసు. పచ్చ బిల్ల పెట్టుకొని వస్తే అది ఏ పనైనా సరే అధికారులు మీకు టీ ఇచ్చి పని చేయకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు వెళ్ళి మీ పనులు దౌర్జన్యంగానైనా చేయించుకోండి అని చెప్పినటువంటి పరిస్థితిని మనం ఇటీవల కాలం నుండి చూసాం. ఇది తెలుగుదేశానికి వైసీపీకి ఉండే పరిస్థితి. అయితే ఇప్పుడు ఈరోజు అధికారులు కూడా భయపడతా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీని కాదని చెప్పి చేయాలా అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ప్రమోషన్స్ విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 రకాలైనటువంటి లిస్టులు పెట్టుకుంటున్నారు. ఒకటి రెడ్ లిస్టు, 2 ఫోకస్ లిస్టు, 3 నాన్ ఫోకస్ లిస్టు. అంటే రెడ్ లిస్టులో అంటే వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళందరినీ రెడ్ లిస్టులో పెట్టుకోవడం, ప్రమోషన్స్ బాగా ఇవ్వాలా, మంచి ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలనుకుంటే ఫోకస్ లిస్టులో పెట్టడం, మిగతా వాళ్ళ నాన్ ఫోకస్ లిస్టులో. సో ఏ లిస్టులో మనం పడిపోతామనే భయంతో తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళకి అడ్డం చెప్పకుండా వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి ఈరోజు అధికారులందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలానే ప్రయత్నిస్తూ ఉంది. ఈ విధంగా అయినప్పుడు ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఆ వ్యతిరేకతని చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే కనుక కొనసాగితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వైసీపీ నాయకుడికి ఆయన రాత్రి ఫోన్ చేయడం కూడా జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు కన్సర్న్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా రాత్రి ఫోన్ చేసి బెంగళూరులో ఉన్నాను, తప్పకుండా ఆయనకు కావాల్సినటువంటి సహాయాన్ని వైసీపీ చేస్తుంది. ఇప్పటికే ఎవరైనా నష్టపోయి ఉన్న వారందరికీ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కూడా ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇతనికి లీగల్ సపోర్ట్ కానీ ఇంకా ఏ విధమైనటువంటి సపోర్ట్ అయినా కూడా వైసీపీ పార్టీ చేసి ఆయన ఆదుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తారు. అట్లా పోలీసుల పర్యవేక్షణలో ఈ నిర్మాణాల కూల్చివేత జరిగిందని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. సో పోలీసుల మీద ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? 100% దాని గురించి కొంచెం స్టడీ చేయాలి. అంటే అక్కడ కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా, ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నా కూడా పోలీసుల దగ్గరుండి దీన్ని చేయించడం అయితే మాత్రం చాలా అది పెద్ద నేరమే అవుతుంది. ఒకవేళ అవన్నిటిని కానీ పరిశీలించి వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి తప్పకుండా అవసరమైతే అధికారుల మీద కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా వారి మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మొత్తంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఎమ్మెల్సీ వైసీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ డేవిడ్తో వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.